హావుగన్ని మా మంగ్లీ ఏడ తిరుగుతున్నదో పిలుద్దాం ఉండుండ్రి. మంగ్లీ, ఓ మంగ్లీ. అబ్బో, అమ్మగారు ట్యూబ్ లైట్ లెక్క చమ్మక్ చమ్మక్ని మెరిసిపోతున్నది. మంగ్లీ. సావిత్రి వచ్చినావా? నా గొలుసులు చూడు ఎట్లున్నాయో. ఎట్లున్నది? సైకిల్ చైన్ లెక్క బందోస్తుగానే ఉన్నది. ఏంటి మరి ఎగ్జిబిషన్ పెట్టుకొని ఏడుకోతున్నావు? ఫంక్షన్ కి పోతున్నానమ్మా. ఆ మాత్రం రిచ్ లుక్ లేకపోతే ఎట్లా చెప్పు? హైదరాబాద్ లా బంగారు నగలేసుకొని ఫంక్షన్ పోతున్నావా? నేనేదో ఉల్లిగడ్డల హారాలు వేసుకొని పోతున్నట్టు అంత బిల్డప్ ఇస్తున్నావు. అరే, ఉల్లిగడ్డల హారంతోని పోతా అన్న నీ ధైర్యాన్ని మెచ్చుకోవాలా మంగ్లీ. అరే, 2 కిలోల ఉల్లిగడ్డలు ఇచ్చి మంగ్లీకి సన్మానం చేయండిరా. సరే గాని నువ్వు నాకేదో చెప్పాలనుకుంటున్నావు గానీ ఏం చెప్తలేవు. ఏం పర్లేదు చెప్పు, నేను ఇంటా. నగలేసుకుని రోడ్డు మీద తిరిగితే దొంగ బట్టే వసగాల కళ్ళు లూకుంటాయా? చెట్టు మీదకెళ్ళి పండ్లను తెంపుకున్నట్టు మెడ మీదకెళ్ళి గొలుసులు తెంపుకొని ఉరుకుతున్నారు. అబ్బా, నేనన్నా నా నగలన్నా నీకెంత ఇష్టం సావిత్రి. నువ్వు నా కళ్ళకి ఆర్నమెంట్స్ పెట్టుకున్న అమ్మవారి లెక్క కనిపిస్తున్నావు తెలుసా? నువ్వైతే దొంగోళ్ళ కండ్లకు నడిచేస్తున్న నగల దుకాణం లెక్క కనబడుతున్నావు మంగ్లీ. బుక్కెట్ అన్ని పుట్నాలు కాదు, మెడ మీద వేసుకున్నాయి అన్ని బంగారంగా సావిత్రి. అది తెలుసుకో ముందుగాల. అంటే అవన్నీ బంగారు నగలు కావా? అస్సలు కాదు కదా. 1 గ్రామ్ గోల్డ్. ఇదేమో 100, ఇదేమో ఓన్లీ 150 మాత్రమే. ఇవి కూడా కొట్టకపోతే వాడి దొంగ జాతికే అవమానం సావిత్రి. వాడు ఏ సైకిల్ కిందనో తలబెట్టి సావాలి. నేను గవన్నీ బంగారం అనుకున్నా. ఉత్తుతాయేనా? ఏం లేదు మంగ్లీ, రోజుకు 4-5 జాగలల్లా బండ్ల మీద చూడు చైన్లను ఎత్తుకపోవడు గిదే పని అవుతుందట. అందుకే నీకు జాగ్రత్త చెప్పిన నేను. బంగారం ఎగ్జిబిషన్ నగలు లెక్క పెట్టుకొని పోయేటోళ్ళకి చెప్పాలమ్మా ఈ జాగ్రత్తలు. రోల్డ్ గోల్డ్ పెట్టేటోళ్ళకి చెప్తే ఏమొస్తుంది? కరెక్టే, గోల్డ్ పెయింట్ లెక్కనే రోల్డ్ గోల్డ్ నగలు కూడా ఈ నడుమ మస్తు ఫ్యాషన్ అయింది కదా. ఒరిజినల్ గోల్డ్ కొనలేనోళ్ళు రోల్డ్ గోల్డ్ తోటే అవుతారు థ్రిల్డ్. దీన్ని కూడా ఎవడన్నా ఎత్తుకపోతే వాడు అవుతాడు క్లీన్ బోల్డ్. యూనో, ఈ నడుమ బ్యాంకులన్నీ ఏదో బంగారు నగల బాండ్లు ఇస్తున్నాయట కదా. నిన్న చెప్పినాం కదా సావిత్రి, బాండ్లు కొనుక్కొని బ్యాంక్ లో దాచుకుంటే అయిపోయి వడ్డీకి వడ్డీ వస్తుంది, ఫుల్ భరోసా కూడా ఉంటది. అంటే అక్కరున్నప్పుడు బాండ్లద్దు, బంగారం కావాలంటే మనది మనకి ఇచ్చేస్తారా? గంతే మరి. ఇంత కష్టపడి కొనుక్కున్నది ఇంట్లో దాచుకొని మెళ్ళ వేసుకొని దొంగల చేతులు పెట్టుడెందుకు? మంచిది మంగ్లీ. ఇక నీకు పైలని చెప్పే పని లేదు కానీ టీవీ చూసేటోళ్ళకి చెప్పాలి. రైలు ప్రయాణాలు, రోడ్ల మీద ఒంటిగా పోయేటప్పుడు పెయి మీద బంగారు నగలు లేకుండా పోవడే నయం. రోజు రోజుకు దొంగలు పండ్ల లెక్కనే గొలుసులు తెంపుకపోతున్నారు. జాగ్రత్త ఉండును మరి.